ఎవరివన్ ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీస్. రీజనింగ్లో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీస్ అనేవి ఉంటుందని కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. తెలిసిన వాళ్ళు ప్రాబ్లం, తెలియని వాళ్ళు కొంచెం చూడండి. చాలామంది దీనివల్ల ఒక మార్క్ అనేది మైనస్ అవుతుంది చాలామందికి. అదేంటంటే రీజనింగ్లో అది అర్థమెటిక్లో బాడ్మాస్ అనేది మనం ఉంది కదా, అలాగే రీజనింగ్లో కూడా ఈ ప్రైమ్ నెంబర్స్, ఆల్టర్నేట్ ప్రైమ్, క్యూబ్స్, స్క్వేర్స్, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్ అనేది వాడాలని కొంతమందికి తెలియదు. అయితే బాడ్మాస్ రూల్ లాగా దీన్ని కూడా ఈ మెథడ్ ఈ ఫాలోయింగ్ లాగా వాడాలి ఈ ఫ్లోలో. అదేంటంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఇక్కడ 4:9 ఇచ్చాడు కదా. 4:9 అదే 4:9 అయితే 4కి 9 అయితే 25కి ఎంత అని ఉంది కదా. అది ఈ రూల్ తెలియకపోతే నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి దీనికి. 4 స్క్వేర్ అంటే 4 + 5 ఎంత 9 అవుద్ది. అలాగే 25 ప్లస్ ఇక్కడ ఎంత 5 కలిపితే 30 అవుద్ది. ఆప్షన్ ఏ పెడతారు కొంతమంది ఇది 2 స్క్వేర్ 3 స్క్వేర్లో ఉందని 2 స్క్వేర్ అది 3 స్క్వేర్ అని పెడతారు. ఇది చూస్తే 5 స్క్వేర్ కదా, అంటే 2 తర్వాత 3 వచ్చింది. ఇక్కడ 5 తర్వాత 6 స్క్వేర్ అనేసి 36 పెడతారు కొంతమంది. అది కూడా కాదు, ఆ ముందు 30 కూడా కాదు. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఇప్పుడు 4 + 1 కొంతమంది చేస్తారు. కొంతమంది 25 50 + 1 51 అవుతుందని కొంతమంది డి ఆప్షన్ కూడా పెట్టవచ్చు. అంటే ఒక్కొక్కరి థాట్స్ ఒకలా ఉంటాయి. ఇదేదో చిన్న లెక్కలే అని అనుకోవచ్చు, కానీ అంటే ఒక్కొక్కరి థాట్ ఫస్ట్ ఒక థాట్ వస్తుంది. అది వెంటనే అప్లై చేసి మనకి టైం అనేది చాలా షార్ట్ టైం ఉండడం వల్ల ఎగ్జామ్లో మనం ఎంతగా ఆలోచించాం. టక్కున మనకి ఏదో వస్తుందో అది దగ్గర అయ్యింది కదా అని వెంటనే ఒకటి పెట్టేస్తాం. కానీ అలా కాకుండా ఈ ప్రయారిటీస్ మనం ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీస్ అనేది అప్లై చేస్తే ఆన్సర్ అనేది ప్రైమ్ నెంబరు చూసుకుంటే ఫస్ట్ 2 3 వచ్చింది. 2 3 తర్వాత ఏంటి ప్రైమ్ నెంబరు 5, తర్వాత ఏంటి 7, అంటే 7 7 49, అదే 7 స్క్వేర్. సో ఆన్సర్ ఇది అవుద్ది. అది గాయస్. అండ్ ఇప్పుడు మనకి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఫస్ట్ ప్రైమ్ చూసుకోవాలి, తర్వాత ఆల్టర్నేట్ ప్రైమ్ చూసుకోవాలి, ఓకేనా. తర్వాత క్యూబ్స్ చూడాలి, తర్వాత స్క్వేర్స్ చూసుకోవాలి, తర్వాత డివిజన్ చూసుకోవాలి, తర్వాత మల్టిప్లికేషన్ చూసుకోవాలి, తర్వాత ఎడిషన్ చూసుకోవాలి, తర్వాత సబ్ట్రాక్షన్ చూసుకోవాలి. ఇవి ఎప్పుడు చూసుకోవాలనుకుంటే అన్నిటిని చూసుకోవాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడు చూడాలనుకుంటే ఒకే ఆప్షన్ నెంబర్ ఆఫ్ అదే అంటే ఇప్పుడు చేసాను చూడు, ఇప్పుడు అన్నిటికి ఇప్పుడు 4 ఆప్షన్లు ఎలిజిబుల్ అవుతున్నాయి. అలా 4 ఆప్షన్లు ఎగ్జామ్లో ఇవ్వకపోవచ్చు, కానీ 2 ఆప్షన్లు ఇవ్వచ్చు. ఇది మనం ఎక్స్ప్లెనేషన్ కోసం ఇలా ఇచ్చుకున్నాం, కానీ ఎగ్జామ్లో ఖచ్చితంగా 2 ఉంటాయి. అయితే అప్పుడు మనం ఇదే అదే అని ఆలోచించే బదులు డైరెక్ట్గా మనం ఇది చూసుకుంటే ఇదిగో ఈ ప్రయారిటీస్లో చూసుకుంటే మనం ఏదనేది పెట్టవచ్చు ఆన్సర్. సో అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ. ఇది చిన్నదైనా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదా, తెలియని వాళ్ళు తెలుసుకుంటాను జస్ట్ పెట్టాను అంతే. థ్యాంక్ యూ.